హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియోలో C23 థర్డ్ సెమిస్టర్ మీరు రెగ్యులర్ ఉన్న సప్లీ ఉన్నా కూడా థర్డ్ సెమిస్టర్ ప్రోగ్రామింగ్ ఇన్ సి, ఓకే, సబ్జెక్ట్ కోడ్ EC306 ప్రోగ్రామింగ్ ఇన్ సి అండ్ మ్యాట్లాబ్ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. రిమైనింగ్ ఏమైతే ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 1, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఏడీసీ అన్నీ కూడా ఆల్రెడీ పెట్టా, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ప్లీజ్ వాచ్. ఓకే, ఇప్పుడైతే ప్రోగ్రామింగ్ ఇన్ సి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. యా, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసే కన్నా ముందు ఏంటంటే మీకు ఒక 2 విషయాలు చెప్పాలి. ఫస్ట్, ఎవరికన్నా సి లాంగ్వేజ్ అస్సలు ఏమీ రాదు, మాకు వీడియో క్లాసెస్ ఉంటే కానీ మేము చదవలేము, అసలు మాకు చెప్పలేదు, లేదా మేమే సరిగ్గా వినలేకపోయాము, అలాంటి ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తే మీరు ఖచ్చితంగా పాస్ అవ్వడానికి కానీ మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి కానీ ప్రోగ్రామింగ్ ఇన్ సి రిలేటెడ్గా నేను వీడియో రికార్డ్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. ఆల్రెడీ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ తీసుకుంటున్నారు. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నితిన్ కొల్లూరి వెబ్సైట్ లింక్ ఇస్తాను, విత్ నామినల్ ఫీ ఉంటుంది, మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లేదన్నా వీడియో క్లాసెస్ మాకు నీడేం లేదు అనుకుంటే మొత్తం ప్రోగ్రామింగ్ ఇన్ సి కానీ, లేదా ఇప్పుడు మీకు థర్డ్ సెమిస్టర్లో ఏవైతే M2 తప్పించి మిగతా 5 సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటికి మీ దగ్గర అసలు స్టడీ మెటీరియల్సే లేవు, అలాంటి రిసోర్సెస్ లేవు అనుకుంటే BSDVP అకాడమీ వెబ్సైట్ నేను లింక్ ఇస్తాను. అందులో మీరైతే ప్రతి దానికి ఏవైతే M2 తప్పించి రిమైనింగ్ 5 సబ్జెక్టులకి కూడా మీకైతే స్టడీ మెటీరియల్ ఉంది విత్ నామినల్ ఫీ, అది కూడా మీరు తీసుకోవచ్చు. చాలా క్లియర్ కట్గా ఉంటుంది, అందులో కూడా కాన్సెప్ట్ వైజ్గా మీకు ఉంటుంది. అండ్ తర్వాత 3 మార్క్స్కి డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉంటాయి, వీడియో క్లాసెస్ కాదు, స్టడీ మెటీరియల్స్ చెప్తున్నాను నేను. అండ్ 10 మార్క్స్కి క్వశ్చన్స్ ఉంటాయి. సో అది నేను 2 విధాలు మీకు చెప్పాను, మీకు ఏది ఫీజిబుల్గా ఉంటే అది తీసుకోండి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే, సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది BSDVP అకాడమీ రిలేటెడ్గా మనకైతే ఉన్న స్టడీ మెటీరియల్ ఇది. సో ప్రతి ఒక్కటి కాన్సెప్ట్ వైజ్గా మీకు కనిపిస్తుంది కదా, సో ఇలా ఉంటుంది. ఓకే, మీకు నీట్గా మెటీరియల్ ఉంటుంది, ప్రతిదీ మీకు చదవగానే మీకు అర్థమవుతుంది. 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, దాంతోపాటు 3 మార్క్స్కి రిలేటెడ్గా వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. చూసారా, డీటెయిల్డ్ ఆన్సర్స్ ఉన్నాయి, ప్రతి దానికి కూడా ఇలానే ఉంటుంది. ఓకేనా, దట్స్ ఇట్ ఎక్సెప్ట్ M2. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీరు బాగా పాస్ అవ్వాలి అంటే యూ షుడ్ హ్యావ్ అ మినిమమ్ కోడింగ్ నాలెడ్జ్ అలాంగ్ విత్ థియరిటికల్ నాలెడ్జ్. ఓకే, ఈసీఈ వాళ్ళు కాబట్టి గట్టిగా ప్రోగ్రామ్స్ ఏమి అడిగాడు CMEకి అడిగినట్టుగా, బట్ అలా అని ఫ్రీ హ్యాండ్స్తో వెళ్ళిపోదాము ప్రోగ్రామ్ రాయకూడదు అంటే అలా ఏం లేదు. సి లాంగ్వేజ్ పెట్టిన తర్వాత ప్రోగ్రామ్ కూడా అడుగుతారు కాబట్టి సి లాంగ్వేజ్ అయింది, లేకపోతే ఇంకో వేరే థియరీ సబ్జెక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. యూనిట్ 1 16 మార్క్స్, యూనిట్ 4 16 మార్క్స్కి వస్తుంది, అండ్ యూనిట్ 2, 3, 5 వచ్చేసినప్పటికీ 26 మార్క్స్కి అయితే వస్తుంది. ఓకే, యూనిట్ 1 and 4 ఓకే, బట్ యూనిట్ 2, 3 చాలా ఎక్కువగా మీరు స్పెండ్ చేయండి టైము. యూనిట్ 5 ఈజీగానే రాసివచ్చు, చదివితే రాసివచ్చు, దానికి పెద్ద ఏమి ఉండదు మ్యాట్ ల్యాబ్. ఓకే, అంతే. సో 1, 2, 3, 4 ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ యూనిట్ 1 సి ప్రోగ్రామింగ్ బేసిక్స్. ఇందులో మీకు సి ప్రోగ్రామింగ్ బేసిక్స్లో ఏంటి అంటే 16 మార్క్స్కి మ్యాక్సిమం మీకు అడిగేవి ఏంటో కూడా నేను చెప్తా చూడండి. ఇక్కడ ఆపరేటర్స్ కోసం అడుగుతాడమ్మా. మీరు ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి చూడండి. మీ కరికులంలో ఇచ్చిన ఆపరేటర్స్ వరకు చదువుకుంటే సరిపోతుంది. మీ కరికులంలో ఇచ్చిన ఆపరేటర్స్ అర్థమెటిక్ ఆపరేటర్స్ ఉన్నాయి 1.6, అండ్ దెన్ తర్వాత వచ్చేసినప్పటికి ఇంకేమున్నాయి 1.9 ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ 1.14, 1.15 ఓకే, లాజికల్ బిట్ వైజ్, అండ్ 1.12 రిలేషనల్. ఇవేవైతే ఆపరేటర్స్ ఉన్నాయో ఇవి విడమర్చి కరికులంలో రాశారు, కానీ ఇవన్నీ కాన్సెప్ట్లు కాదు. ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆపరేటర్స్ అని మీకు అడగొచ్చు, సింపుల్గా టేబుల్స్ వేసి డెఫినేషన్స్ రాసేస్తే సరిపోతుంది, అంతకన్నా ఇంకేం లేదు. మీకు వచ్చు అనుకుంటే ప్రోగ్రామింగ్ టచ్ ఇవ్వాలి. సో మళ్ళీ చెప్తున్నాను, అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్, బిట్ వైజ్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఇవి పెద్ద మ్యాటర్ ఏం కాదు. జస్ట్ ప్రతి దానికి కూడా డెఫినేషన్స్ అండ్ దాంతోపాటు టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ వేసేస్తే అయిపోతుంది, మంచి మార్క్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు నేను చెప్పిన ఆపరేటర్స్ చదవకపోతే ఐదర్ ఎస్ఏ లూజ్ అవుతారు, లేదు అనుకుంటే షార్ట్ లూజ్ అవ్వచ్చు. షార్ట్లో కూడా ఆపరేటర్స్ రిలేటెడ్గా 2 షార్ట్స్ వస్తున్నాయి కదా, ఏ షార్ట్ అయినా అడగొచ్చు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అందుకే స్టార్టింగ్లో చెప్పేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఎస్ఎస్లో ఏం అడుగుతారు అని మనకు ఉంది అంటే ఇక్కడ 1.10 చూడండి, ఎక్స్ప్లెయిన్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ విత్ ఎగ్జాంపుల్స్ అన్నాడు. ప్రోగ్రామ్ కూడా రాయడానికి ట్రై చేయండి విత్ ఎగ్జాంపుల్స్ అంటే, ఎందుకంటే ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ లేనిదే సి లాంగ్వేజ్ లేదు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి కూడా అవుట్పుట్ కావాలంటే ప్రింట్ఎఫ్ వాడతాము, ఇన్పుట్ తీసుకోవాలంటే స్కాన్ఎఫ్ యూస్ చేస్తాం. కాబట్టి ప్రింట్ఎఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్తో ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి, స్కాన్ఎఫ్కి కొన్ని ఎగ్జాంపుల్స్తోని ప్రోగ్రామ్ రాయడానికి ట్రై చేయండి. అంతే, యూజర్ నుంచి కన్సోల్ మీద ఏదైతే మనకి ఉంటుందో దాని మీద మనం తీసుకోవడానికి ఇది అడుగుతాము స్కాన్ఎఫ్, అదే అవుట్పుట్ చూపించాలి అంటే ప్రింట్ఎఫ్. సింపుల్గా ఇక్కడ చెప్పేసాను నేను, అంతే అయిపోయింది. ఓకే, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ 1.1 చూసారా,
ఇవి మీకు ఎస్ఎస్ కింద అడగొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రాము, ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ అండ్ ఆపరేటర్స్. అండ్ ఆపరేటర్స్ నుంచే మీకు షార్ట్స్ కూడా టచ్ అవుతాయి. ఓకే. తర్వాత ఏంటి అంటే షార్ట్స్ విషయానికి వస్తే ఇప్పుడు నేను చెప్పేసాను ఆల్రెడీ. అవే ప్రిపేర్ అవ్వండి, అవే అడుగుతారు. యూనిట్ 2లో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ యారేస్ నుంచి 2 ఎస్ఎస్ వస్తాయి. ఆ 2 ఎస్ఎస్ కూడా మీకు ఇందులో ప్రోగ్రామింగ్ టచ్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ అడుగుతాడు. ఆ ప్రోగ్రామ్స్ ఏటో కూడా ఇక్కడే ఉన్నాయి, చూసారు కదా మీరు, ఇక్కడే ఉన్నాయి అన్నీని. అవి మీరు మీ ఇష్టం, అది చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ప్రిపేర్ అవుతారు, లేదా లేదు. బట్ నేను చెప్పాల్సిన ముందు నేను చెప్తాను ఇంపార్టెంట్. అదేంటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ 2 ఎస్ఎస్ ఉన్నాయి. ఈ 2 దాటే ఏదైనా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఓకే. కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ అరేస్ నుంచి ఫస్ట్ అయితే ప్రోగ్రామ్స్ పక్కన పెడితే అవి ఏంటంటే 2.3. ఓకే. రైట్ ది సింటాక్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే. కండిషనల్ స్టేట్మెంట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ కండిషనల్ స్టేట్మెంట్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడగొచ్చు. అప్పుడు ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ డెఫినేషన్ రాసి, సింటాక్స్ రాసి, ఫ్లో చార్ట్ డయాగ్రామ్ వేసి, ఆ తర్వాతనే మీరు ఇఫ్కి ఒక ప్రోగ్రాము, ఇఫ్ ఎల్స్కి ఒక ప్రోగ్రాము, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్కి ఒక ప్రోగ్రామ్ రాస్తారు. ఇది అడిగే క్రైటీరియా. ఇది ఇలాగైనా అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ ఇఫ్ ఎల్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడగొచ్చు, లేదా ఎక్స్ప్లెయిన్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని అడగొచ్చు. ఎలా అడిగినా అదే కదా. కాకపోతే ఏం అడిగాడని చూసుకోండి. మీరు చదవాల్సింది అయితే మాత్రం ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఖచ్చితంగా డెఫినేషన్, సింటాక్స్, ఫ్లో చార్ట్, సూటబుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నేను మళ్ళీ చెప్పా. ఓకే. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 2.7 రైట్ ది సింటాక్సెస్ ఆఫ్ ది ఫాలోయింగ్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అంటారు, లూపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. ఓకే. అవేంటి? ఫర్, వైలు, డూ వైలు. ఈ 3 సేమ్ డెఫినేషన్, సింటాక్స్ అండ్ దెన్ ఫ్లో చార్ట్ అండ్ దెన్ సూటబుల్ ప్రోగ్రామ్. ఎలా అయినా అడగొచ్చు, లూపింగ్ అనొచ్చు, ఇటరేటివ్ అనొచ్చు. ఓకే. సో ఇది 2.3 అండ్ 2.7 ఈజ్ మ్యాండేటరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్. అండ్ దెన్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే ఇక్కడ చూడండి 2.12. సో హియర్ వీ హ్యావ్ డిఫైన్ అన్ array. 2.12 డిఫైన్ అన్ array, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్, ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ 1D array అండ్ ఎక్స్ప్లెయిన్ యాక్సెసింగ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ array. ఇదంతా కలిపేనమ్మా, ఏదో సపరేట్ ఏం కాదు. క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే మీకు 1 డైమెన్షనల్ array, 1D array. ఓకే. అంటే మ్యాట్రిక్స్ అంటే మీకు 2D array కదా వచ్చేస్తుంది. అదే 1 డైమెన్షనల్ array అంటే నార్మల్ ఒక లిస్ట్ లాగా, పైథాన్లో అయితే లిస్ట్ అంటారు అలా. ఓకే. ఒక అందులోని array అంటే ఏంటి, ఎరేలో ఎలా మనం డిక్లేర్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం, ఈ 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఎరే అంటే ఏంటి, ఎరేలో ఎలిమెంట్స్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి అంటే ఎలా ఎరేలోకి పంపాలి, అలానే పంపిన ఎరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఎలా తీసుకోవాలి. ఇదంతా మీకు 2.12లోనే చెప్తున్నాడు. 2.12లో ఫస్ట్, సెకండ్, థర్డ్ పాయింట్స్ ఉన్నాయి చూసారా. ఇదే క్వశ్చన్ని మీకు రేపు ఎస్ఏలా అడగొచ్చు. ఇంపార్టెంట్గా, చాలా ఇంపార్టెంట్గా స్కోప్ ఉంది. 2.14 చూసారా మళ్ళీ, ఎక్స్ప్లెయిన్ డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎ 2 డైమెన్షనల్ ఎరే. ఇది కూడా అడగొచ్చు. ఇవి మెయిన్. ఓకే. సో ఎరేలో 1D ఇనిషియలైజేషన్, డిక్లరైజేషన్ అండ్ యాక్సెసింగ్ చాలా మెయిన్. అండ్ ముందు చెప్పిన 2.3 అండ్ 2.7 ఏవైతే లూపింగ్ అండ్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 అయిన తర్వాత 2D ఎరే కనుక మీకు అర్థమవుతుంది, మేము చేయగలము అనుకుంటే 2D ఎరే ఇనిషియలైజేషన్ అండ్ డిక్లరేషన్ చదువుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి అంతే. ఇప్పటి వరకు చెప్పిన 4లో ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఆ 3లోని మీకు 2 వచ్చేయచ్చు డైరెక్ట్ ఎస్ఎస్, లేదా 3లో ఖచ్చితంగా ఒకటైతే మెయిన్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. ఓకే. అది కాకుండా వీ హ్యావ్ ప్రోగ్రామ్స్. ఏవైతే ఇక్కడ మెన్షన్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూసారా, ఏదన్నా అడగొచ్చు. నేను ఇప్పుడు ఒకటి చెప్పకపోతే మీ టైం వేస్ట్ చేసిన వాడినే అవుతాను. మీకు కనుక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంది గట్టిగా అంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు, లేకపోతే లేదు, అది మీ ఇష్టం ఇంకా. బట్ అట్లీస్ట్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కొన్ని ఇంపార్టెంట్ అండ్ రిపిటేటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఫస్ట్ 2.11లో అదేంటి అంటే ప్యాలెండ్రోమ్ కనిపిస్తుంది లాస్ట్ ప్రోగ్రాము, అదొకటి. అండ్ దెన్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, అదొకటి. అండ్ దెన్ ఇంకా ఏంటి అంటే ఆమ్స్ట్రాంగ్ ఆర్ నాట్. ఈ 3 చూసుకోండి, ఆమ్స్ట్రాంగ్, పాలెండ్రోమ్ అండ్ ప్రైమ్ నెంబర్. ఇంకా ఉన్నాయి బట్ అన్నీ చెప్పలేను కదా నేను. ఇది కూడా ప్రిపేర్ అయిన వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, లేకపోతే లేదు. ఓకే. సో అది మ్యాటర్. ఇది ప్రస్తుతానికైతే ఇవి చదువుకోండి అని చెప్తున్నాను. షార్ట్స్ విషయానికి వస్తే మీకు ఏం అడగొచ్చు అంటే బ్రేక్ అండ్ కంటిన్యూ స్టేట్మెంట్స్ యొక్క డిఫరెన్స్ 2.9 అడుగుతాడు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఎరే అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పేశాను కదా. ఎరే అంటే ఏంటి ఖచ్చితంగా అడిగే స్కోప్ ఉంది అది. ఓకే. అంతే. మిగతావి మీరు ఎలాగ రాసేస్తారు, అలాగా ఎస్ఎస్ చదువుతున్నారు కాబట్టి.
మేజర్గా 3 ఎస్సేస్ అమ్మ. ఆ 3 ఎస్సేస్ చాలా బాగా ప్రిపేర్ అవ్వండి అంతే. స్ట్రింగ్స్, ఫంక్షన్స్, పాయింటర్స్ ఇది కూడా పెద్ద మహాభారతంలా ఉంటుంది. బట్ ఎక్కువ కంగారు పడొద్దు. స్ట్రైట్ అవే క్వశ్చన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే 3.2 అండ్ 3.3 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ తర్వాత ఇంకా ఏంటి అంటే 3.8 చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆ తర్వాత 3.12 చాలా ఇంపార్టెంట్. విత్ ప్రోగ్రామ్స్ ప్రిపేర్ అవ్వండి. విత్ ప్రోగ్రామ్స్ అర్థమవుతుందా? ఎలా అయినా క్వశ్చన్ అడగొచ్చు. షార్ట్ విషయానికి వస్తే స్ట్రింగ్ అంటే ఏంటి, ఫంక్షన్ అంటే ఏంటి, పాయింటర్ అంటే ఏంటి, ఈ 3 యొక్క డెఫినిషన్స్ పక్కా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. మళ్ళీ చెప్తున్నాను, వాటి 3 యొక్క డెఫినిషన్స్. ఆ తర్వాత యూజ్ ఆఫ్ రిటర్న్ స్టేట్మెంట్ 3.7. ఓకే. ఫోర్త్, ఈ 16 మార్క్స్ వస్తాయి. స్ట్రక్చర్స్ అండ్ యూనియన్స్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంది. అదేంటి అంటే ఇక్కడ 4.345 ఎలా అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ది డిక్లరింగ్, ఇనిషియలైజింగ్ అండ్ యాక్సెసింగ్ మెంబర్స్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ విత్ అన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఇదే క్వశ్చన్ చాలాసార్లు అడిగారు. అంటే మీరు ఏం చదవాలి యూనిట్ నుండి? స్ట్రక్చర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా ఇనిషియలైజ్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి స్ట్రక్చర్ మెంబర్ని, డాట్ ఆపరేటర్తో మీరు చేస్తారు కదా. సో దానికోసం రాసి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 4.6లో చెప్పేది అంతే. సో మొత్తం 4.3 నుండి 4.6 వరకు ఒక డైరెక్ట్ ఎస్సే అడుగుతాడు. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఎలా డిక్లేర్ చేస్తాం, ఎలా ఇనిషియలైజ్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం అనేది నీట్గా రాసి విత్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రాంలో డిక్లరేషన్, ఇనిషియలైజేషన్, యాక్సెసింగ్ ప్రతి ఒక్క పాయింట్ కవర్ అవుతుంది. అందుకనే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే అవుతుంది ఈ యూనిట్లో. ఇంకేమీ ఎస్సే ప్రిపేర్ అవ్వద్దు, ఇది మెయిన్గా ప్రిపేర్ అవ్వండి. చాలా చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత ఇఫ్ యూ హ్యావ్ అ టైమ్ 4.7 హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్. చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ప్రోగ్రామ్ రాయాలి, ఇది ప్రోగ్రామ్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ హౌ టు ఫైండ్ ద సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్, ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, దట్స్ ఇట్. ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ చదువుతారా లేదా అని మీ ఇష్టం. ఒకవేళ చదివినట్టయితే కండిషనల్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ చదవండి. ఓకే, దట్స్ ఇట్. అండ్ షార్ట్ విషయానికి వస్తే డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రక్చర్ అండ్ యూనియన్ ఒకటి. తర్వాత లిస్ట్ 6 ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ 4.11. ఓకే, ఒకటే ఒక ఎస్ఐ 3 షార్ట్స్ చెప్పాను. అండ్ టైం ఉంటే హౌ టు ఫైండ్ సైజ్ ఆఫ్ ఎ స్ట్రక్చర్ అని కాన్సెప్ట్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు ఈ క్వశ్చన్ వచ్చింది. నేను చాలా లాంగ్ బ్యాక్ రాశాను అప్పుడు. ఓకే, తర్వాత బేసిక్స్ ఆఫ్ మ్యాట్లాబ్. ఇందులో ఇంపార్టెంట్ ఎస్సెస్ ఏంటి అంటే మీకు ఇక్కడ చూడండి, ఐ విల్ గైడ్ దిస్. 5.6 ఒకటి, 5.7 ఒకటి, అండ్ దెన్ 5.11 ఒకటి. ఓకే, 5.6, 5.7, 5.11, 5.11. ఓకే, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సెస్. 5.9 కూడా. ఓకే, ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సరిపోతుంది. ఆ తర్వాత 5.1, 5.2, 5.3. ఓకే, ఇవి షార్ట్స్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.